సెర్బియాలోని ఒక హాస్పిటల్ ముందు ఒక లేడీ విచిత్రంగా డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. అయితే ఒక అబ్బాయి చూస్తాడు. ఈమెంది పిచ్చి పట్టిందా ఏందని చెప్పి వీడియో రికార్డ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అయితే ఆ రికార్డ్ చేయడం ఆమె చూసేస్తుంది. ఆ లేడీ ఆమె చేతిలో ఉన్న నైఫ్ తీసుకొని అతని వెంట పడుతుంది. ఆ నైఫ్ తోనే అబ్బాయిని చంపడం జరుగుతుంది. ఇలా చాలా మందిని హంట్ చేసి చంపడం జరిగింది. ఆమె వల్ల సెర్బియాలో భయాందోళన కలిగింది. అక్కడ రాత్రి అయితే బయటికి రావడానికి జనాలు భయపడుతూ ఉన్నారు. అసలు ఈ సెర్బియన్ డాన్సింగ్ లేడీ ఎవరు? ఎందుకు ఇలా డాన్స్ చేస్తూ ఉంది? మనుషులు చూడంగానే ఎందుకు చంపేస్తుంది? ఆమె హిస్టరీ మొత్తం ఈరోజు మీకు చెప్పబోతున్నాను. ఈ వీడియో మొత్తంలో నేను మ్యాక్సిమం రియల్ ఫుటేజే స్వీకరించాను. చూసేటప్పుడు జాగ్రత్త. నార్మల్గా సెర్బియన్ డాన్సింగ్ లేడీ వీడియో 1998లో రిలీజ్ అయింది. అయితే మనకి టిక్ టాక్లో 2019లో ఫేమస్ అవడం, ఆ తర్వాత మనం చూడడం జరిగింది. నికో సాల్మాన్ అని సెర్బియాలో ఇద్దరు సిటిజన్స్ ఉన్నారు. నికో అనే అబ్బాయి వాళ్ళ మదర్తో బయటికి వెళ్ళి రిటర్న్ వస్తూ ఉంటాడు. అంటే మరీ అర్ధరాత్రి అవ్వలేదు, కానీ నైట్ 8 o'clock కానీ 9 o'clock కానీ అయింది. వాళ్ళు వస్తుండగా దారిలో ఎవరు లేని ప్రదేశానికి రావడం జరిగింది. అయితే అక్కడ దూరంగా ఒక లేడీ వాళ్ళ వైపు కాకుండా అటువైపు నిలబడి ఉంది. ఆ అమ్మాయి సడన్ గా వాళ్ళ వైపు తిరిగి నేను డెత్ అంబాసిడర్ అని పరిగెత్తుకుంటూ వచ్చి మీ అమ్మ రక్తం నాకు కావాలి, ఎలాగైనా మీ అమ్మని చంపేస్తానని చెప్పి వాళ్ళ వెంట పడుతూ ఉంది. నికో వాళ్ళ అమ్మని తీసుకొని పరిగెత్తుకుంటూ ఒక లాడ్జ్ దగ్గరికి వస్తాడు. అక్కడ సాల్మాన్ ఉంటాడు. సాల్మాన్కి ఒక క్యూరియాసిటీ అనేది ఉంటుంది. అసలు ఏంది లేడీ ఏంది చంపడానికి వచ్చేదని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. ఆమె చేతిలో నైఫ్ కూడా ఉందిరా, అసలు నాకు చాలా భయం వేస్తుంది, ఆమె చూడడానికి భయంకరంగా ఉంది అని నికో సాల్మాన్కి చెప్పడం జరుగుతుంది. అయితే సాల్మాన్ అసలు ఏం పట్టించుకోకుండా క్యాజువల్గా ఫోన్లో వీడియో ఆన్ చేసుకొని వెళ్తూ ఉంటాడు. కొంచెం ముందుకెళ్ళంగానే అక్కడే ఉంటుంది ఆమె. భయపడకుండా ఆ వీడియోని రికార్డ్ చేయడం జరుగుతుంది. రికార్డ్ చేసిన తర్వాత సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. అక్కడున్న గవర్నమెంట్ ఆ వీడియోని డిలీట్ చేయడం జరిగింది. ఆమె చాలా దగ్గరగా ఉన్న వీడియో అది. ఆ వీడియో జనాలు చూస్తే భయపడతారని చెప్పి గవర్నమెంట్ ఆ వీడియోని డిలీట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఆ స్ట్రీట్లో మిస్ అవ్వడం కానీ చనిపోవడం కానీ జరుగుతూ ఉంటుంది ఆమెని చూసిన వాళ్ళు. కొన్ని రియల్ ఫుటేజెస్ మీకోసం తీసుకొచ్చాను, జాగ్రత్తగా వీడియోని చూడండి. ఈ వీడియోలో కనపడుతుంది సెర్బియన్ డాన్సింగ్ లేడీ. ఈమె రెడ్ డ్రెస్ వేసుకోలేదు, వైట్ డ్రెస్తో జనాల్ని చంపి ఆ రక్తం పైన పడితే అలా మనకి కనిపిస్తూ ఉంది.